అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం గత నెల రోజులుగా కోర్టులో మరో 3 సార్లు ఆయన వాయిదా అడిగాడు. బెయిల్ అడిగిన విజయపాల్ ఎట్టకేలకు ఈరోజు ఉదయం తీర్పు వచ్చింది. నీకు బెయిల్ ఇవ్వటం కుదరదు అని చెప్పి కోర్టు చాలా విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూత్రా గారు, నా తరపున ఉమేష్ చంద్ర ఇంప్లీట్ పిటిషన్ వేసి వాదించడం జరిగింది. ఇద్దరివి అద్భుతమైన వాదనలు. ప్రభుత్వ పక్షాన ఆయన, నా తరపున ఉమేష్ వినిపించడం జరిగింది. ఈరోజు ఆ వర్డిక్ట్ వచ్చింది. ఇక డెఫినెట్గా, ఎందుకంటే ఎన్నాళ్ళుగానో ఇలా తాత్సారం అవుతూ వచ్చింది. ఎందుకంటే నా కేసు ముందుకు వెళ్ళటం లేదు ఫాస్ట్గా అని కూడా కొందరు మాట్లాడుకోవడం జరిగింది. కొంత ఆలస్యం ఇతను బెయిల్ పిటిషన్ చేసినందువల్ల జరిగిన మాట వాస్తవం. కానీ మరి తప్పదు. మరి ఆ బెయిల్ తేలే వరకు మరి అతన్ని అరెస్ట్ చేయడానికి లేదు. అతనే దగ్గరుండి నన్ను ఎత్తుకెళ్ళి కొట్టించి బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మర్యాదగా బయటికి పంపి నా సెక్యూరిటీని ఎల్లగొట్టి ఇలాంటి యథావ పనులన్నీ వీడే చేశాడు. కాబట్టి మరి అతను లేకుండా కొంచెం ముందుకెళ్ళటం కష్టం. కాబట్టి ఈ ఆలస్యం తప్ప అన్యథా భావించవలసిన అవసరం లేదు. ఫాస్ట్గానే అయ్యింది. ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా అవుతుంది. తప్పకుండా రేపో మాపో అతను దొరికేస్తాడు. కేసు వేగం పుంజుకుంటుంది. జైలు యోగం బహుశా తప్పకపోవచ్చు అతనికి. ఇక మిగిలిన వాళ్ళు సరే, సీతారామాంజనేయులు ఆయన ఇటు తిరిగి ఆ కాదంబరి కేసులో ఆయన్ని మరి సస్పెండ్ చేయడం జరిగింది.